ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరుంటారు? నిఖిల్ గ్రాఫ్ పెరిగిందా? ఈ వారం డేంజర్ జోన్ చెప్పడం ఇంపాసిబుల్ ఇప్పుడే. ఎందుకంటే 2 రోజులు నామినేషన్ జరిగినాయి. 2 రోజుల నామినేషన్‌లో ఒక రోజు ఓటింగే మాత్రమే. అసలు ఓటింగ్ ఈసారి హ్యూజ్‌గా జరుగుతది. డౌట్ లేదు. ఎప్పుడు ఒక 5,00,000, 6,00,000 ఓట్లు కలెక్ట్ చేస్తే ఈసారి 20,00,000 చేయొచ్చు. ఓకే. అంత హ్యూజ్ ఉంటది. అంటే 14 lakhs పీపుల్ ఓటేస్తారు డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ మీద ఎక్స్‌ట్రాగా. ఇప్పుడు నేను కలెక్ట్ చేసేటప్పుడు వీకెండ్ అంతా కూడా ఒక 6 lakh, 8 lakh, 10 lakh వరకు మాక్సిమం చూసుకుంటా. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ మీద అది కూడా కామన్ ఓట్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు మీరు నా దాని మీద ఓటేసుకుంటారు, వేరే వాళ్ళ మీద ఓటేస్తారు. అది ఎలా చేసుకుంటామంటే ఒక యావరేజ్ తీసుకుని కామన్ ఓట్లు కొన్ని పక్కా తీసేస్తాం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్‌ఫామ్ మీద 12,000 ఓట్లు వచ్చాయి. ఒక దాని మీద 14,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి. 14,000 ఓట్లు, 12,000 ఓట్లు వీళ్ళలో కామనర్స్ ఎంతమంది ఉంటారని ఒక యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే. యావరేజ్ చేసుకుని ఓ 2, 3,000 ఓట్లు పక్కన పెట్టేసి మిగతాది యావరేజ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ఈ పర్సంటేజ్‌ని యావరేజ్ చేస్తే ఆల్మోస్ట్ అన్‌అఫీషియల్ పోలింగ్ అనేది అఫీషియల్‌కి మ్యాచ్ అయితది. ఓకే. యాక్యురేట్‌గా నేను చెప్పలేను గానీ ఆల్మోస్ట్‌గా మ్యాచ్ అయితది. సో, ఇప్పుడు 5గురే ఉన్నారు కాబట్టి ఈ 5గురిలో అయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది డెఫినెట్‌గా పెరుగుతది. అందులో ఓజీ క్లాన్ వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా విష్ణుప్రియ తప్ప. ఎవరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినోళ్ళు ఈ నామినేషన్ లేరు. వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారు. అవినాష్ అయితే సెమీ ఫైనల్‌కి వెళ్ళిపోయాను. నేను మెగా చీఫ్ ఇప్పుడు నామినేషన్ లేదు నాకు. నెక్స్ట్ నేను సెమీ ఫైనల్ వెళ్ళిపోయినట్టే అని ఉన్నాడు. అయితే ఇక్కడ ఫినాలే టికెట్ టాస్క్ పెడితే ఇప్పుడు మెగా చీఫ్‌ది అయిపోయిన తర్వాత ఫినాలే టికెట్ టాస్క్ పెడితే నెక్స్ట్ వీక్ ఆర్ మండే ఫ్రైడేస్‌లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అవును. లేదు నెక్స్ట్ వీక్ బుధవారం, గురువారం వరకు అదే టాస్క్ నడిస్తే వాళ్ళు కూడా నామినేషన్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అవును. నెక్స్ట్ వీక్ మరి ఫేస్ టు ఫేస్ నామినేషన్ పెడతారా? లేదంటే ఏదైనా టాస్క్ పెట్టి నామినేషన్ తెస్తారా అనేది చూడాలి. ఇప్పుడైతే 5గురు ఉన్నారు. అవును. నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ. అవును. వీళ్ళల్లో నేను మార్నింగ్ కొన్ని దాంట్లో చూసిన దాని ప్రకారం ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. నిఖిల్ ఖచ్చితంగా టాప్ లో ఉంటాడు. డౌట్ లేదు. అది ఎంత హ్యూజ్ పర్సంటేజ్ గ్రాఫ్ పెరుగుతుంది అనేది చూడాలి. డెఫినెట్ గా పెరుగుతుంది. అందులో సందేహం లేదు. రాసుకొని పక్కా డబల్ పెరుగుతుంది అని నేను అన్నాను కానీ 10% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు 24 వరకు 25 వరకు లాస్ట్ ఎప్పుడైనా ఓటింగ్ జరిగితే 35 వరకు వెళ్తాడు ఆల్మోస్ట్. ఎందుకంటే ఓట్లు వేయని వాళ్ళు కూడా నిన్న జరిగిన బ్లేమింగ్ కానీ తను స్ట్రాంగ్ అలా నుంచున్నాడు కదా, ఎటువంటి లూజ్ వర్డ్స్ వాడకుండా అది కూడా చాలా కన్విన్సిబుల్ గానే మాట్లాడాడు కదా. మరి నీకు నీకు నిందలేస్తుంటే ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు ఉన్నారు చెప్పు? నేను చెప్తే మారిపోతారా? నేను చెప్తే ప్యాంపర్ అయిపోతారా? నేను చెప్తే ఇది అవుతారా? అవరు కదా. సో తనే మాట్లాడేసుకుంది, తనే అన్ని అనేసుకుంది. నన్ను వచ్చి అడగలేదు. నువ్వు నా దగ్గర పాయింట్ పెడితే నేను మాట్లాడతా గానీ నువ్వు కట్ ఇట్ ఆఫ్ చేయలేదు అంటే నాకు తెలియదు. నేను పృథ్వీ త్రూ తెలుసుకున్నది. పృథ్వీ నాకు చెప్పింది. నేను ఎట్లా పోయి అడుగుతానా? అది సంస్కారమా? కాదు కదా. మీరంటే మీరు మాడుకోండి, నేను అంత మోడర్న్ కాదు అన్నాడు కదా. 100% అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ జరిగిన సినారియో ఒక టార్గెట్ చేయడం. నేను నిన్న కూడా చెప్పా, గట్టిగా రాళ్ళేసి కొడితే ఎవరైనా స్ట్రాంగ్ అవుతారు. ఎవరైనా సరే రాళ్ళన్నీ తీసుకుని కలెక్ట్ చేసుకుని ఏమవుతారు? పెద్ద స్టోన్ అయిపోతాడు వాడు. ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు, బలంగా అయిపోతాడు. అందుకనే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు తప్పులు ఎన్ని చెప్తారో వాళ్ళు అన్ని మార్చుకుంటూ వాళ్ళు ఎదగడానికి తోడ్పడతా ఉంటాయి. విమర్శించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు ఎదిగే కొద్దీ అంటారు. అందుకని ఎన్ని విమర్శలు వస్తే అంత ఉంటుంది. ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలే మరుగుతాయి. ఏనుగు అది, దాన్ని ఎవరేం చేయలేరు. అది అట్లా. సో ఆ టైప్ లో ఖచ్చితంగా చాలా మంది ఓటింగ్ అనేది వస్తారు. వచ్చినప్పుడు నిఖిల్ గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగింది. డౌట్ లేదు. మేబీ టాప్ లోనే ఉండొచ్చు, అందులో డౌట్ లేదు. తర్వాత నబిల్ కూడా సేవ్ అవుతాడు. ప్రేరణ కూడా సేవ్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతున్నాయి. మిగిలింది ఇద్దరే, యష్మి, పృథ్వీ. మేబీ ఏమన్నా ప్రేరణ అటు ఇటు అయ్యి యష్మి ముందుకెళ్తే మనం చెప్పలేం కానీ, ఎందుకంటే లాస్ట్ టైం డేంజర్ జోన్ లోకి యష్మిని తీసుకెళ్లారు. బట్ ఈసారి యష్మిని సేవ్ చేశారు అనుకోండి, షాక్ అయిపోతారు జనాలు. అంటే ప్రేరణ వెళ్ళిపోద్దా, పృథ్వీని పంపించేస్తారా, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది మాత్రం చాలా ఉంటది. ఇదే డబుల్ ఎలిమినేషన్ అనుకోండి, ట్విస్ట్ మరీ అదిరిపోద్ది. ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు ఎవరనేది చెప్పలేము. యష్మి ప్రేరణనా, యష్మి పృథ్వీనా, ప్రేరణ పృథ్వీనా, లేదంటే నబిల్ పంపించేస్తారా.
నబిల్ని కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే అనఫిషియల్ ఓటింగ్ మన దగ్గర లేదు. లేదు. అఫిషియల్ ఓటింగ్ ఇది అన్ఫేర్ అని మొత్తుకుంటాం మనం. మొత్తుకున్నా సరే ఎలిమినేట్ అయిపోవచ్చు. చెప్పలేం. అట్లెట్లా అవుతాడు టాప్ 5 కంటెస్టెంట్ అట్లెట్లా అవుతాడని మనం ఒక మొత్తుకుంటా ఉంటారు రివ్యూల్లో అట్లా, కానీ చెప్పలేం. అది డిపెండ్స్. ఇప్పుడు నిఖిల్ అయితే టాప్ లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మన రేపు క్లియర్ కట్ గా ఒక పర్సంటేజ్ నేను ఈ రోజు నైట్ 1 డే ఓటింగ్ తీస్తాను. 1 డే ఓటింగ్ విత్ పర్సంటేజ్లతో సహా మాట్లాడుకుంది. ఓకే సార్. సో ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లో అయితే ముగ్గురు కనబడుతున్నారు, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ. వీళ్ళ ముగ్గురికి అయితే డేంజర్ జోన్ ఉంది. వీళ్ళ ముగ్గురులో డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ట్విస్టే గ్యారంటీగా. డబుల్ ఎలిమినేషన్ మేబీ చేయకపోరేమో ఈ వారం, నెక్స్ట్ వారం చేస్తారేమో మేబీ. ఎందుకంటే నామినేషన్స్ బట్టి ఎవరెవరు వచ్చారు దాన్ని బట్టి కూడా చేసే ఛాన్సులు ఉంటాయి. బిగ్ బాస్ ఫేవర్ చేయాలి, బయాసిడ్ బిగ్ బాస్ అని అబ్బాయి నవీన్ అన్నట్టు ఒకవేళ బయాసిడ్ చేసుకోవాలంటే ఈ వారం ఎలిమినేషన్ కూడా తీసేయచ్చు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి నిజంగా రక్షించాలి అని బిగ్ బాస్ అనుకున్నప్పుడు నో ఎలిమినేషన్ ఉంటుంది. లేదు ఖచ్చితంగా తీసేద్దాం ఎవరో ఒకళ్ళని, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒకళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళైతే డేంజర్ జోన్ లో వీళ్ళు ఉన్నారు. ఆ టైప్ లో ఖచ్చితంగా చాలా మంది ఓటింగ్ అనేది వస్తారు. వచ్చినప్పుడు నిఖిల్ గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగింది, డౌట్ లేదు. మేబీ టాప్ లోనే ఉండొచ్చు, అందులో డౌట్ లేదు. తర్వాత నబిల్ కూడా సేవ్ అవుతాడు, ప్రేరణ కూడా సేవ్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతున్నాయి. మిగిలింది ఇద్దరే, యష్మి, పృథ్వీ. మేబీ ఏమన్నా ప్రేరణ అటు ఇటు అయ్యి యష్మి ముందుకెళ్తే మనం చెప్పలేం కానీ, ఎందుకంటే లాస్ట్ టైం డేంజర్ జోన్ లోకి యష్మిని తీసుకెళ్లారు. బట్ ఈసారి యష్మిని సేవ్ చేశారు అనుకోండి, షాక్ అయిపోతారు జనాలు. అంటే ప్రేరణ వెళ్ళిపోద్దా, పృథ్వీని పంపించేస్తారా, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది మాత్రం చాలా ఉంటది. ఇదే డబుల్ ఎలిమినేషన్ అనుకోండి, ట్విస్ట్ మరీ అదిరిపోద్ది. ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు ఎవరనేది చెప్పలేము. యష్మి ప్రేరణ, యష్మి పృథ్వీనా, ప్రేరణ పృథ్వీనా, లేదంటే నబిల్ పంపించేస్తారా. నబిల్ కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అనఫిషియల్ ఓటింగ్ మన దగ్గర లేదు. అఫిషియల్ ఓటింగ్ ఇది అన్ఫేర్ అని మొత్తుకుంటాం మనం. మొత్తుకున్నా సరే ఎలిమినేట్ అయిపోవచ్చు. చెప్పలేం. అట్లెట్లా అవుతాడు టాప్ 5 కంటెస్టెంట్ అట్లెట్లా అవుతాడని మనం ఒక మొత్తుకుంటా ఉంటారు రివ్యూల్లో అట్లా, కానీ చెప్పలేం. అది డిపెండ్స్. ఇప్పుడు నిఖిల్ అయితే టాప్ లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మన రేపు క్లియర్ కట్ గా ఒక పర్సంటేజ్ నేను ఈ రోజు నైట్ 1 డే ఓటింగ్ తీస్తాను. 1 డే ఓటింగ్ విత్ పర్సంటేజ్లతో సహా మాట్లాడుకుంది. సో ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లో అయితే ముగ్గురు కనబడుతున్నారు, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ. వీళ్ళ ముగ్గురికి అయితే డేంజర్ జోన్ ఉంది. వీళ్ళ ముగ్గురులో డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ట్విస్టే గ్యారంటీగా. డబుల్ ఎలిమినేషన్ మేబీ చేయకపోరేమో ఈ వారం, నెక్స్ట్ వారం చేస్తారేమో మేబీ. ఎందుకంటే నామినేషన్స్ బట్టి ఎవరెవరు వచ్చారు దాన్ని బట్టి కూడా చేసే ఛాన్సులు ఉంటాయి. బిగ్ బాస్ ఫేవర్ చేయాలి, బయాసిడ్ బిగ్ బాస్ అని అబ్బాయి నవీన్ అన్నట్టు ఒకవేళ బయాసిడ్ చేసుకోవాలంటే ఈ వారం ఎలిమినేషన్ కూడా తీసేయచ్చు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి నిజంగా రక్షించాలి అని బిగ్ బాస్ అనుకున్నప్పుడు నో ఎలిమినేషన్ ఉంటుంది. లేదు ఖచ్చితంగా తీసేద్దాం ఎవరో ఒకళ్ళని, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒకళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళైతే డేంజర్ జోన్ లో వీళ్ళు ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.